మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అన్ని చోట్ల జన సైనికులలో పండుగ వాతావరణం అయితే కనబడుతోంది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో కూటమి నాయకులతో పాటు కలిసి జనసేన నాయకులందరూ కేకును కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గతంలో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన స్థాయి నుంచి నిలబడిన ప్రతి ఒక్క చోట 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు అయితే తెలిపారు. ఈ రోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడికి విచ్చేసిన నా తోటి జన సైనికులకి మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా పండగ వాతావరణంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రాజకీయ పార్టీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన కష్టార్జితం మీద ఆయన కష్టం మీద ప్రజలకు అందరికీ నీతి నిజాయితీగా పరిపాలన చేస్తూ కష్టపడుతూ ఈరోజు 100% పార్టీ స్ట్రైక్ రేట్తో ఎక్కడ పోటీ చేసినా కానీ ప్రజలందరూ తనకు పట్టాభిషేకం చేశారు. దానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారి కష్టం, నీతి నిజాయితీ. అటువంటి నాయకుడు పార్టీలో ఈరోజు మేమంతా ఉండటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరునా చెప్తున్నాను, కష్టపడిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. జై జనసేన, జై జనసేన. ఈ మధ్య పులివెందుల ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ చేశారు, ఏదో కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని. ఆ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు నాన్న పేరు చెప్పుకొని ఆ నాన్న వచ్చి సాక్షి పేపరు లేదా సిమెంట్ పేరు సాక్షి ఛానల్ పెట్టుకొని రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయం కృషితో వచ్చారు. పార్టీ గెలిచిన వెంటనే తల్లిని చెల్లిని బయటికి పంపేసి పార్టీ సీఎం అయిన తర్వాత మనకు ఆయన కేవలం ఆయన కష్టార్జితాన్ని నమ్ముకున్నాడు. ప్రజలకు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ప్రజలు ఆయనను తిరస్కరించినా కానీ ప్రజలను ఎక్కడా వదలలేదు. కేవలం ప్రజల శ్రేయస్సు కోసమే ఈనాడు కూటమిగా ఏర్పడి రాష్ట్ర ప్రజల బాగు కోసం జనసేన పార్టీని కొన్ని స్థానాలకు పరిమితం చేసిన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించారు. ఈ పార్టీ అనేది గత 12 సంవత్సరాలుగా ఆయన పోరాటం చేశారు. ఆయన దశాబ్దం పాటు పోరాటం చేస్తే ఆయన విజయ శతాబ్దం పాటు వినిపించేలాగా చేశారు. దేశ రాజకీయాలనే ఒక మలుపు మలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై జనసేన. పార్టీ అధ్యక్షులు ప్రదీప్ గారికి, జనసేన తమ్ముళ్లకు, కూటమి నాయకులు అందరూ కూడా నమస్సుమాంజలి. జనసేన పార్టీ ఉండేది జనం నుంచి పుట్టిన పార్టీ. ఈ పార్టీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఆయన తర్వాత బీజేపీ కానీ ముగ్గురు కలయిక అనేది ఈ దేశానికి ఒక వెన్నెముక లాంటిది. పవన్ కళ్యాణ్ అంటే 2 సీట్ల ఓడిపోయినా ఎక్కడైతే మనం ఓడినామో, ఎక్కడైతే మనం పరువు పోయిందో అక్కడే వెతుక్కోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు పెరిగిన పోరాటం చేసి రాష్ట్రంలో అన్ని పోరాటాలు చేసి పార్టీని విజయపథానికి ఎగరవేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ గారు, అలాంటి బీజేపీ కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం అనేది సుభిక్షంగా పరిపాలన చేస్తారు. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తారు. అన్ని రంగాలు బాగా బాగుంటుంది. ఈ రాష్ట్రం అనేది భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదగడానికి ఈ ముగ్గురే కలయిక అనేది నేను చెప్తాను. ఈ ముగ్గురు కలిసినంత వరకు రాష్ట్రం భారతదేశంలోనే స్వర్ణాంధ్ర రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై కూటమి నాయకులు, బీజేపీ నాయకత్వం వర్ధిల్లాలి. అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒకే కుటుంబం అని అనుకొని మనం కలిసిమెలిసి చేసి మన పార్టీ కూటమికి అందరూ ఐక్యతగా ఉండి కూటమికి విజయ పథానికి వెళ్ళడానికి కూడా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. జనసేన ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం మన జనసేన అధ్యక్షుడు నిమ్మనపల్లి మండలం ప్రదీప్ సింగ్ గారి ఆధ్వర్యంలో జన సైనికులందరి సమక్షంలో అందరి సహకారంతో చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నియంత పాలనలో పేరు చెప్పాలంటే కూడా భయభ్రాంతులకి గురి చేసి ఉద్యోగులను కానీ, కార్మికులను కానీ, కర్షకులు కానీ, రైతులను కానీ, మహిళలను కానీ, మరీ ముఖ్యంగా దళితులపైన అగత్యాలు ఘోరాలు చేసినటువంటి
దారుణమైన వైసీపీ ప్రభుత్వ పాలనలోంచి ఒక తల్లి పురిటి నొప్పులు భరించి ఎన్ని బాధలు ఓర్చి బిడ్డకు జన్మనిస్తుందో అదేవిధంగా 11 సంవత్సరాల పాటు నిలబడిన 2 స్థానాల్లో కూడా అపజయం పాలయ్యి, మన భాషలో చెప్పుకోవాలంటే తిన రూపాయి పెడితే 10 పైసలకు కూడా విలువ కానీ పనికి రాని మాజీ మంత్రుల నోటితో దుర్భాషలన్నీ అనిపించుకున్న గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒకరొకరు అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు, నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెత్త మాటలన్నీ మాట్లాడిన వాళ్ళ నోళ్ళకి తాళాలు వేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం వర్ధిల్లాలి. చెప్పండి అందరూ, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఎక్కడైతే మారుమూలలో ప్రాంతాలలో కొన్ని పార్టీలకి కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయాలని ఈరోజు యువత ముంగిళ్ళలోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నిమ్మనపల్లి మండలం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన